ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము తెర చినుగుటను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించిన వెంటనే యెరూషలేములోని దేవాలయపు తెర నిలువుగా చీలి 2 భాగాలయ్యింది. ఈ తెర యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని, శరీర జీవితాన్ని, ఆయన యొక్క మధ్యవర్తిత్వానికి సూచకగా ఉన్నది. ఈ తెర 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు, దాదాపు 4 అంగుళాల మందం కలిగి ఉంది. ఈ తెర చినుగుట అనేది సామాన్యమైన విషయం కాదు. దీనిని నీలం, ఎరుపు, ఊదా రంగు వస్త్రాలతో తయారు చేస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ తెరను మారుస్తారు. ఈ తెర చినుగుట వలన అహరోను ద్వారా సంక్రమిస్తున్న లేవి యాజక క్రమం అనేది ముగించబడింది. కయప తన వస్త్రాలు చింపుకొనినట్లుగా దేవుడు తన వస్త్రాలను చింపుకొని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నూతన యాజకత్వాన్ని ప్రారంభించారు. ఈ తెర యేసుక్రీస్తు వారి శరీరానికి గుర్తుగా ఉన్నది. మన కొరకు ఆయన శరీరం అనబడిన తెర చించబడింది. దేవుని పిల్లలమైన మనకు దేవునికి మధ్య ఏ అడ్డు లేదు. అతి పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి మనం క్రీస్తు ద్వారా చేరగలం. అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా అతి పరిశుద్ధ స్థలానికి మనం ప్రవేశించాం. ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమేన్.